నాకు వెంకటేశ్వర స్వామి కళ్ళేకి వచ్చినాడు. అబ్బా, ఆయన తేజస్సును చూడడానికి 2 కళ్ళు సాలు లేదంటే నమ్మండి, నిజంగా చెప్తాండా. ఏమి స్వామి అని అన్నా భయంతో. ఏమి రా, నన్ను అల్లరి పట్టించారు కదరా అందరు కలిసి అన్నారు. ఏం స్వామి, నిజమే స్వామి, మాకు కూడా బాధగా ఉంది అని అన్నా. ఒరే సంటోడా, నా మాటగా ఒకటి చెప్పాలరా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అనే. ఏం స్వామి చెప్పండి అని. నాకు అంతకంటే కావాల్సింది ఏముంది స్వామి, నా అంత అదృష్టవంతుడు ఎవడుంటాడు స్వామి, చెప్పండి, మీ ఆజ్ఞ శిరస వహించా అని చెప్తే. ఒరే సంటోడా, తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం కదరా, ఆడ ఈ మందు బాబులంతా మందు దాగి మాయటాలు అయ్యేసరికి అల్లరల్లరి చేస్తున్నారు. నా పాదాల కాడ ఉండేవాళ్ళు అట్ట చేసి పద్ధతేరా అన్నాడు. నిజమే స్వామి, ఏం చేయాలి స్వామి మరి అంటే. అందుకే రా, చంద్రబాబు గారు పదే పదే చెప్పుకుంటూ అంటాడు కదా తాను పరమ భక్తుడని. అట్నే పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం గురించి ఈ మధ్య మాట్లాడినాడు కదరా అన్నాడు. అవును స్వామి, నిజమే స్వామి, ఆయన వేషధారణ కూడా అంత మారిపోయింది కదా స్వామి అని అంటే. అందుకే నా మాటగా చెప్పురా వాళ్ళకు అనే. ఏమని చెప్పాలి స్వామి అంటే, ఆడ మద్యపాన నిషేధం చేయమని చెప్పురా, లేకపోతే మహా అపచారం అని చెప్పురా, ఆ మందుబాబులతో తిరుపతి అంతా అపవిత్రమవుతుందని చెప్పురా అని అన్నాడు. సరే స్వామి చెప్తానన్నా. చెప్పడమే కాదు రేయ్, ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పు, లేకుంటే పరకలేసుకొని పోతారని చెప్పురా అనే. ఏమో స్వామి, నీ మాటగా నేనైతే వాళ్లకు సమాచారం చేరవేచ్చా, మరి అమలు చేయాలన్నా లేదా అనేది వాళ్ళు కదా స్వామి. ఆదాయం కోసం ఈ నాయకులు ఏమైనా కకృతి పడతారు కదా స్వామి అంటే. ఒరేయ్, మహాత్మా గాంధీ పుట్టినాడని గుజరాత్లో మద్యపాన నిషేధం చేసినారా నాయన. ఏమిరా, నేను అంత విలువ తక్కువైననే, గాంధీ కంటే నేను తక్కువనారా? నా చరిత్ర ఏందిరా, మరి 1000 ఏళ్ళ చరిత్ర కదరా నా గుడికి అని అన్నాడు. నిజమే స్వామి, మరి ఏం చేయాలా, నేనైతే చెప్తాను అనే. చెప్పడమే కదరా, వాళ్ళు ఖచ్చితంగా చేయమను, లేకుంటే వాళ్ళకు ఇంకా పుట్టగతులు ఉండవు అని చెప్తాను స్వామి అనే. అయ్యా, నేను స్వామి మాటగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాండా, తిరుపతిలో మద్యపానం నిషేధం చేయాలంట. ఇది నా మాట కాదు, సామాన్యుడిని మాట కాదు, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మాటరా నాయన. స్వామి వినంటరా నాయన. ఓం నమో వెంకటేశాయ. ఆయన మాట వినకపోతే పోతారు. గోవింద గోవింద.